హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి బ్లాగ్ని షేర్ చేసుకున్నాను అండి. సో రొటీన్ బ్లాగే, కానీ కొంచెం లైఫ్ స్టైల్ని అప్డేట్ చేసుకోవాలన్న టైం వచ్చిందనమాట. సో ఆ బ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మేము పార్క్లోకి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అలా అయింది. సో నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోలేదు కదా, సో డాక్టర్ ఉండి కొంచెం విటమిన్ డి అవసరం అన్నారు. సో కొద్దిగా ఎండ తగలాలి అనేసి ఇంకా పార్క్లోకి వస్తున్నాను అనమాట. సో అండ్ కాల్షియం టాబ్లెట్స్ కూడా ఎక్కువగా తీసుకోమన్నారు, కానీ హెల్త్ ఇంపార్టెంట్ కదా అనేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకా పార్క్లోకి వస్తున్నాం అనమాట. కొంచెం ఎండలో ఆడుకోవాలనేసి, అంటే పిల్లలకి కూడా కొంచెం ఎండ తగులుతుంది, అదేవిధంగా నాకు కూడా కొంచెం ఎండ తగులుతుంది కదా అనేసి ఇంకా ఇలా పార్క్లోకి పిల్లల్ని పిలుచుకొని వచ్చాను. సో మార్నింగ్ టైం ఎండ అయితే మంచిది, ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు వింటర్ కదా, కొంచెం దోమలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట. అందుకు పిల్లల్ని పిలుచుకురావడం లేదు ఈవినింగ్, అందుకే మార్నింగ్ పిలుచుకొస్తున్నాను. సో వాళ్ళు వెళ్ళేసరికి 9 అవుతుంది అనమాట ఇద్దరు. సో అప్పటిలోపు నేను టిఫిన్ కంప్లీట్ చేసేసి ఇంకా వాళ్ళకి తినిపించేసి నేను తినేసి వస్తామన్నమాట ఈ టైంకి. సో ఇంక ఇప్పటి నుంచి రోజు అలవాటు చేసుకుందామని అనుకుంటున్నాను. మాకైతే ఇంట్లో గాలి అసలు ఎండ అనేది తగలదనమాట. సో చీకటిగా ఉంటుంది, ఎండ అనేది అస్సలు తగలదనమాట బాడీకి. సో ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసుకుంటే బెటర్ కదా, కొంచెం హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా అనేసి ఇంకా ఎండలోకి వస్తున్నాం అన్నమాట. ఇంకా వాళ్ళు కూడా కొంచెం బయట గాలిని పిలిచినట్టు ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా ఇక్కడ పిలుచుకొని వస్తున్నాను. రోజు ఇంకా ఇదొక మాకు టైం టేబుల్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట. రోజు కంపల్సరీగా పిల్లల్ని 1 అవర్లో ఎండలో ఆడిపించాలి. అట్ ది సేమ్ టైం నేను కూడా కొంచెం ఎండ తగలాలి కదా నాకు కూడా అనేసి ఇంకా రోజు వస్తున్నాం అనమాట. సో వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలిద్దరూ. కొంచెం అంటే బయట తిరగాలని ఉంటుంది కదా పిల్లలకి, ఈ కరోనా వల్ల బయటకి ఎక్కడికి వెళ్ళడం లేదు కదా. సో ఇలా పిలుచుకొస్తుంటే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నేను పనుల్ని కొంచెం టైం మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా రోజు పిలుచుకొస్తున్నాను అనమాట, అలవాటు చేసుకుంటున్నాను. సో హెల్త్ ఇంపార్టెంట్ కదా అనేసి. సో ఇంకా వీళ్ళకి వచ్చేసి ఇక్కడ ఏవో ఒక బొమ్మలు తెచ్చుకొని రోజు ఆడుకుంటూనే ఉంటారనమాట. సో ఇలా ఒక 40 minutes అలా ఎండలో ఆడిన తర్వాత ఇంకా నేను ఒక 2 rounds పార్క్ మొత్తం వాక్ చేస్తున్నాను అనమాట. సో వాకింగ్ కూడా ఇంపార్టెంట్ కదా అనేసి ఇంకా 2 అలవాటు చేసుకుంటున్నాను నేనైతే రోజు. ఇంకా పార్క్ మొత్తము ఇలా రౌండ్లు వేస్తున్నాను ఇంకా వాళ్ళని పిలుచుకొని. రోజు 10 to 11 వరకు అనమాట ఈ టైంని పెట్టుకున్నాను. రోజు ఈ టైంకి పార్క్ వచ్చి కొంచెం ఎండ తగలాలి, అట్ ది సేమ్ టైం కొంచెం వాక్ చేయాలి కదా, అందుకనేసి ఇది ఒక పనిలాగా పెట్టుకున్నాను అనమాట. పిల్లలకి కూడా కొంచెం బయట గాలి పిలిచినట్టు ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా వాళ్ళు లేచిన తర్వాత పిలుచుకొని వస్తున్నాను. సో నైట్ లేట్గా పడుకుంటారు, అందుకే మార్నింగ్ లేట్గా లేస్తారనమాట. సో ఇలా పార్క్ మొత్తం ఒక 2 rounds కంప్లీట్ చేసేసాను. సో మాకు చాలా దగ్గరగా ఉంటుందండి, కానీ మేమే రావడం లేదనమాట. అండ్ ఈ కరోనా వల్ల ఈ మధ్యనే ఇది ఓపెన్ చేశారు. ఇంకా పార్క్ నుంచి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాను, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చేసేసి వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలు మట్టిలో ఆడతారు కదా, ఇంక ఇంటికి వచ్చినాక స్నానం చేద్దామనేసి ఇప్పుడు ఇంకా వేడి నీళ్ళు పెట్టాను. అప్పటికే 11 అయింది టైము. ఇంకా ఈరోజు వచ్చేసి నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. అండ్ నేను పార్కులో ఏం చేశానంటే ఇలాంటివి కొన్ని కరివేపాకు మొక్కలు ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. సో అందుకనేసి కొన్ని కొమ్మలు తీసుకొని వచ్చాను, అంటే వేర్లతో సహా ఉండేటి తీసుకొచ్చి పాటింగ్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను, అందుకోసం పల్లెలను వేపిస్తున్నాను. ఇంకా అవి చల్లారేలోపు ఇంకా రైస్ని కడిగి పెడుతున్నాను అనమాట. ఏ పని చేసుకొని వెళ్ళలేదండి, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చేసుకొని వాళ్ళకి తినిపించేసి నేను తినేసి వెళ్ళామన్నమాట. సో ఈ మధ్య బాడీ చాలా వీక్ అయిపోయింది ఎండ తగలక. సో అందుకనేసి ఎండ తగలడానికి అనేసి రోజు వెళ్తున్నాను అనమాట పార్క్కి. కొంచెం వాకింగ్ కూడా ఇంపార్టెంట్ కదా అనేసి వెళ్తున్నాను. ఇంకా బియ్యం కడిగేసి పెట్టేశాను, ఇంకా వాటర్ కూడా కాగేసాను అనమాట. వాళ్ళకి స్నానం చేయించాలి. ఇంకా మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలను మిక్సీ పట్టాను అనమాట. సో నేను పల్లీ పౌడర్ ఎక్కువగా పట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. నేను చాలా మటుకు రెసిపీస్లలో ఈ పల్లీ పౌడర్ని యూజ్ చేస్తుంటాను అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్లీ పౌడర్ని యాడ్ చేయడం వల్ల రెసిపీస్లలో, అంటే ఎస్పెషల్లీ మసాలా కర్రీస్లో నేను యూజ్ చేస్తుంటాను. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 month వరకు పాడవకుండా ఉంటుంది వేపించిన పల్లీల పౌడరు. ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వరకు పల్లీ పౌడర్ ఉంది కదా మిక్సీలోనే, అందులోనే
నానబెట్టి పెట్టుకున్న చింతపండు అండ్ ఒక ఆనియన్ని, పసుపుని అండ్ రెడ్ చిల్లీ పౌడర్ని అన్నిటిని కూడా ఇలా మిక్సీలో యాడ్ చేసి నేను మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి అండ్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్ ఆల్రెడీ యాడ్ చేశాను. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్ ఒకటి డైరెక్ట్ కర్రీలో వేసాను. ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ ఇందులోనే వేసి పేస్ట్ చేస్తారనమాట. సో అది పేస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఐస్ క్రీమ్ పెట్టానమాట. సో ఇది వచ్చేసి చాలా రోజుల క్రితం తీసిన వ్లాగ్ అండి. సో కొంచెం ఎడిటింగ్ చేసుకోవడానికి టైం కుదరలేదనమాట. సో మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫుల్ కోల్డ్ అనమాట ఇంట్లో, నాకు పిల్లలకి ఇద్దరికి. సో అప్పుడు ఈ ఐస్ క్రీమ్ తినేటప్పుడు కోల్డ్ లేదనమాట. ఇంకా ఇది వచ్చేసి మా ఆయన బయటకు వెళ్ళారనమాట. అక్కడ ఈ ఐస్ క్రీమ్ బాగా నచ్చడంతో ఇంకా ఇంటికి కూడా తీసుకొచ్చారు, సీతాఫలం ఐస్ క్రీము. సో పిల్లలకి మధ్యాహ్నం 12 అయింది, ఆ టైంలో పెట్టాను. అది కూడా కొద్దిగా కూల్గా తగ్గిన తర్వాత మాత్రం పెట్టానమాట. చిన్నపిల్లలు కదా, త్వరగా వస్తుంది జలుబు, అందులో కరోనా టైం కదా, నార్మల్ జలుబు చేసినా అదే అని ఫీల్ అవుతారు. తుమ్మినా మనం తగ్గినా కూడా పక్కన ఎవరైనా ఉంటే. సో అందుకనేసి కూల్ తగ్గిన తర్వాత మధ్యాహ్నం టైంలో పెట్టానమాట. పిల్లలకి ఇద్దరికి పెట్టాను. ఇంకా అకిరా తీసుకున్నాడు అనమాట. ఇంకా చెల్లికి కూడా తీసుకున్నాడు ఇవ్వమంటే. ఇంకా తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఇద్దరు షేర్ చేసుకొని ఇంకా తింటారు. ఇంకా నేను మసాలా పట్టి పెట్టేసి పక్కన పెట్టాను కదా, ఇంకా ఈ వంకాయలను కట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఎలా చేస్తాను అంటే మా అమ్మ ఇలానే చేస్తుంది. సో నేను కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఇలా 4 భాగాలుగా కట్ చేస్తాను అనమాట. పూర్తి కట్ చేయకుండా ఇలా కొద్దిగా ఉన్నిస్తాను అనమాట. అంటే అది పైన కొన ఉంటుంది కదా, అంతవరకు పూర్తిగా కట్ చేయను. ఇలా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో పెడుతున్నమాట, వంకాయలు నల్లగా కాకుండా ఉండడానికి అనేసి. సో ఇదే విధంగా మిగతా వంకాయలన్నింటినీ కూడా పైన కొద్దిగా కాడాన్ని కట్ చేసేసి ఇలా కట్ చేస్తాను అనమాట. 4 పార్ట్స్ లాగా కట్ చేసేసి సాల్ట్ వేసిన వాటర్లో పెడతాను. సో ఇందులో ఉండే చేదేమైనా పోతుందేమో అనేసి. అదేవిధంగా ఇప్పుడు కట్ చేసేటప్పుడు చూస్తాను అనమాట, ఏమైనా లోపల పుచ్చులు అలా ఉంటే పక్కకు తీసేయడానికి అనేసి ఇలా కట్ చేసి ఓపెన్ చేసి చూస్తాను అనమాట. ఒకసారి ఏమైనా పురుగులు లేదంటే పుచ్చులు పడుతూ ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చెర్రీ పాప ఐస్ క్రీమ్ తినింది. సో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని ఒకసారి వచ్చి చెక్ చేస్తాను అనమాట, ఇంకా పెట్టడానికి ఐస్ క్రీమ్. సో ఇంకా మళ్ళీ జలుబు ఎక్కువ చేసింది అనేసి అది కూడా మధ్యాహ్నం టైంలో బాగా కూల్ తగ్గిన తర్వాత మాత్రం పెట్టాను. ఇంకా ఇప్పుడు తర్వాతకి ఇంకా ఆనియన్స్ని కట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లోనే చేస్తానన్నమాట ఈ వంకాయ కూరని. అమ్మ అలాగే చేస్తుంది, సో నేను కూడా అలానే చేస్తాను. సో వంకాయలు ఇలా కట్ చేసి పెట్టాను కదా సాల్ట్ వేసిన వాటర్లో. ఇప్పుడు ఇందులో మసాలాను పెడుతున్నాను. ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా మసాలా, ఆ మసాలాను ఇందులోకి స్టఫింగ్ చేస్తున్నాను. సో ఫుల్గా స్టఫింగ్ చేస్తాను, బయటికి రాకుండా నీట్గా. సో నేను ఉప్పు తప్ప మిగతా మసాలాలన్నీ కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. గరం మసాలా, ధనియాల పౌడరు, పల్లి పౌడరు, నానబెట్టిన చింతపండు, కారము, పసుపు. ఒకవేళ నువ్వులు ఉంటే నువ్వులను కూడా వేస్తాను అనమాట, రోస్ట్ చేసి లైట్గా. కానీ నువ్వులు లేవనేసి యాడ్ చేయలేదు నువ్వులు. సో ఇదే విధంగా మిగతా అన్ని వంకాయలలో స్టఫింగ్ని పెట్టాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా బౌల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట ఇద్దరు. సో ఇంకా కొద్దిగా మసాలా పేస్ట్ అలానే ఉంది, దాన్ని వచ్చేసి ఫైనల్గా యాడ్ చేస్తాను అనమాట. మనకు కొద్దిగా గ్రేవీ కావాలి కదా కర్రీలోకి, అందుకనేసి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో స్టవ్ మీద ఉంచుకొని ఆయిల్ వేసానమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మామూలుగా పప్పు దినుసులు ఉంటాయి కదా, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని తర్వాతను రోస్ట్ చేస్తున్నాను అనమాట. బాగా మరీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి మసాలాని. ఇప్పుడు వచ్చేసి ఇందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కర్రీస్లో అయినా ఈ పోపు అనేది బాగా వేగితే ఆ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. పచ్చిగా కంటే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఆనియన్స్ కానీ మసాలా దినుసులు కానీ అన్నీ కూడా బాగా వేగితేనే మన కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో కొద్దిగా కరివేపాకును యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టమాటోస్ని బాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో అప్పుడు నాకు ఫోన్ వచ్చిందనమాట, అందుకు ఫోన్ పక్కకు తీసాను. ఇంకా ఏం చేశానంటే టమాటోలన్నీ బాగా మగ్గిన తర్వాత మసాలా ఉంది కదా మిక్సీ పడిన ఆ మసాలా అండ్
స్టఫింగ్ చేసి పెట్టిన వంకాయలు వేసేసి ఇంకా మనకు గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ని యాడ్ చేశాను అనమాట. సో ఆ టైంలో నా ఫోన్ వచ్చింది, అందుకనేసి ఫోన్లోనే కదా ఈ వీడియో అనేది షూట్ చేసేది, అందుకే మొబైల్ పక్కకు తీసాను అనమాట. సో టమాటో మగ్గిన తర్వాత మిగతా మసాలా వంకాయలు తగినన్ని వాటర్ వేసేసి మూత పెట్టుకోవాలి. ఇక్కడ 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మనకి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇలానే నాకు ఈజీ అనమాట అమ్మ చేసే ప్రాసెస్లోనే. సో అదే ప్రాసెస్ని యాడ్ చేస్తాను. సో వంకాయలో గుత్తి వంకాయ కర్రీలో నేను సాల్ట్ అనేది యాడ్ చేశానండి, ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ గిన్నెలు అక్కడ అన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను. పార్క్ వెళ్ళే ముందు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, ఇంకా మిగతావన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ అనమాట పార్క్కి, అంటే అసలు వాళ్ళు బయటికి పిలిచిపోతున్నాం అంటే చెప్పలేని ఆనందం అన్నమాట ఇద్దరికి. సో ఇంకా బయటికి వెళ్తున్నా అని చెప్పానంటే నాకన్నా ముందు రెడీ అయిపోయి మెయిన్ డోర్ దగ్గర నిలబడుకొని అరుస్తుంటారు అనమాట, ఇద్దరు వెళ్దాం రా అని. ఇంకా అందుకనేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇంక ఇప్పుడు ఎక్కడవన్నీ డబ్బాలు తీసాను కదా, అన్నీ ఎక్కడికక్కడ నీట్గా సర్ది పెట్టుకొని ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా నీట్గా కడిగేసుకోవాలి. సింకులో ఉండేటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను, అవన్నీ క్లీన్ చేసుకున్నాను గిన్నెలు. అండ్ ఇంకా బట్టలు కూడా ఆరేయాలి, ఇంకా ముందు రోజు అనమాట ఈ బట్టలన్నీ. ఇది వచ్చేసి దీపావళి రోజు వేసుకున్నాను కదా ఆ డ్రెస్, ఇంకా అవన్నీ కూడా నీట్గా పక్కన పెడుతున్నాను బట్టలన్నీ. ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ముందైతే తీసేస్తున్నాను, తీగ మీద నుంచి తీసేసి ఇంకా ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వాష్ అయ్యాయి అనమాట బట్టలు. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి ఆరేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. సో బట్టలు ఆరేసేటప్పుడు పిల్లలు హెల్ప్ చేస్తుంటారన్నమాట, కింద ఉన్నారనమాట ఇద్దరు. సో ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క డ్రెస్ అందిస్తుంటారనమాట. సో ఈ మధ్య కొంచెం పని వాళ్ళకు కూడా అప్పచెప్తున్నాను, ఒకటి దాన్ని చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది, అంటే మరీ కష్టం పనులు కాదు. సో వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఖాళీగా కూర్చోవాలంటే ఇంట్లో బోర్ కొడుతుంది కదా, అందుకనేసి చిన్న చిన్న పనులు చెప్తుంటాను అనమాట. సో ఇక్కడ ఇద్దరు ఒక డ్రెస్సు అందిస్తున్నారంట, ఒకరి తర్వాత ఒకరు బట్టలు అనేటివి. ఇంకా అన్నిటిని కూడా ఈ విధంగా ఆరేస్తున్నాను. సో ముందు నా డ్రెస్ తీసుకోవాలని పోటీ పడుతుంటారు ఇద్దరు. ఇంకా తర్వాత అన్ని బట్టలన్నీ ఆరేసేసాను. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత కింద బాల్కనీ ఉంది కదా, ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. రోజు బట్టలు ఆరేసిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించేసి ఇంకా క్లీన్ చేస్తుంటాను బాల్కనీని. ఇవన్నీ ఆరేస్తుంటే వాళ్ళు కింద ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట బట్టలు, అవి తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా ఈ లోపు నేను ఇవన్నీ కూడా నీట్గా ఆరేస్తున్నాను. సో మాకు చాలా ఎండ తక్కువగా తగులుతుంది అనమాట, సో అందుకే నీట్గా ఆరేసుకోవాలి, లేదంటే కనుక 2 days అయినా ఆరవు అనమాట బట్టలు. ఇంక ఇవన్నీ నీట్గా ఆరేసేసి ఇంకా బాల్కనీని అంతా క్లీన్ చేసేసాను వాటర్తో. ఇంకా నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట స్నానం చేయడానికి అనేసి. ఇంకా చలికాలం వచ్చేసింది కదా, అందుకే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను, లేదంటే కనుక నేను ఎప్పుడైనా చల్ల వాటరే అనమాట స్నానం చేసేది. ఈ గిన్నెలన్నీ తోమేస్తున్నాను. ఇంకా రైస్ కుక్కర్లో వచ్చేసి రైస్ పెట్టారనమాట. ఈ గిన్నెలన్నీ తోమేసేసి బట్టలన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్నానం చేసి కూడా వచ్చేసాను. స్నానం చేసిన తర్వాత ఇంకా రైస్ పెట్టాను. అప్పటికే 1 hour పెట్టాను. ఇంకా పార్కింగ్ వెళ్తున్నాను కదా, ఆ టైం అంతా మాకు సరిపోవడం లేదనమాట. అంటే పార్క్లో 1 hour ఈజీగా స్పెండ్ చేస్తున్నాము, అందుకే ఇక్కడ మాకు లేట్ అవుతుంది లంచ్ టైంకి వచ్చేసరికి. ఇంకా రైస్ కుక్కర్లో అన్నం అయిపోయింది, గుత్తి వంకాయ కర్రీ వేసుకొని అన్నం తినేసాను అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి ఊరు నుండి తమ్ముడు వచ్చాడు, అండ్ ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట కొంతమంది. ఇంకా అందుకనేసి ఇంకా మడత కాజాలు చేశానమాట. ఈ మడత కాజాల రెసిపీ వచ్చేసి నేను ఆల్రెడీ షేర్ చేశానండి, లింక్ అనేది ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈజీగా ఒక 30 minutesలో ఈ మడత కాజాలన్నీ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా సింపుల్గా చాలా ఈజీగానే అయిపోయాయి అన్నమాట నాకు మడత కాజాలు వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇది వచ్చేసి ఉసిరి మొక్క అండ్ మారేడు మొక్క అంటాం కదా, అవన్నమాట. ఇవి వచ్చేసి మేము ఎవ్రీ ఇయర్ మా ఫ్లోర్లో ఉండే ఆంటీ వాళ్ళందరం కలిసి ఇక్కడికి వనభోజనానికి వస్తాము. ఇక్కడ ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, మారేడు చెట్టు ఉసిరికాయ చెట్టు దగ్గర మేము దీపాలు కూడా వెలిగిస్తాం అనమాట. ఈ ఇయర్ కరోనా ఎఫెక్ట్ వల్ల వనభోజనాలు అలో లేదు అని చెప్పారనమాట. లేదంటే కనుక మా ఫ్లోర్లో ప్రతి ఒక్కరము ఒక్కొక్క రెసిపీ తీసుకొని వస్తామంట వనభోజనాల మాదిరిగా. ఇక్కడ 1 day టైం స్పెండ్ చేస్తాము, కానీ ఇయర్ అలో లేదన్నారు.
ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట. ఇంకా చూడండి శర్విత ఎంత హ్యాపీగా ఉందో, అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో చూడండి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట, వాళ్ళే చెప్పులు వేసుకొని ఇంకా నన్ను పిలుస్తుంటారు అనమాట, వెళ్దాం పదా వెళ్దాం పదా. సో ఇది వచ్చేసి మా లైఫ్లో కొంచెం చేంజ్ వచ్చింది ఇదే అనమాట. టైం వచ్చింది అందుకే ఎండలను పెంచుకుని వెళ్తున్నా. హెల్త్ పాడయ్యాక అందుకనేసి ఇంకా రోజు వెళ్తున్నాము. సో పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే బయటికి అనేసరికి, అందరూ పార్క్కి అనేసరికి ఆ మట్టిలో ఆడుకోవడం అంటే ఈ పిల్లకి చాలా ఇష్టం అనమాట. ఇంకా రోజు పిలుచుకొని వెళ్తుంటాను ఇద్దరిని. సో ఇంకా నాకు వింటర్ వచ్చిందంటే చాలా ప్రాబ్లం అండి ఈ కాళ్ళపాగుళ్ళతో. అండ్ వింటర్ కానీ సమ్మర్ కానీ, ఇంకా వింటర్లో అయితే కనుక వాటర్లో తడిచాన కొద్దిగా డస్ట్ తగిలినా కూడా ఇంకా కాళ్ళపాగుళ్ళు స్టార్ట్ అవుతాయి. ఇంక ఈ మధ్య పార్కులోకి వెళ్తున్నా కదా అండ్ వాక్ చేస్తున్నాను కదా, సాక్సులు వేసుకోవడం నాకు పెద్ద అలవాటు లేదు, ఎందుకో కొంచెం గాలి తగిలినట్లు అలా ఫీల్ అవుతాను అనమాట కాళ్ళకి, అందుకనేసి చెప్పులు వేసుకొని వాక్ చేస్తాను. సో అలా చేయడం వల్ల ఆ డస్ట్ అంతా పట్టేసి కాళ్ళ పగులు స్టార్ట్ అయ్యాయి. వింటర్ వచ్చిందంటే నాకు ఆటోమేటిక్గా కాళ్ళ పగులు అన్నట్టు స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈసారి కొంచెం ఎక్కువగానే పగిలాయి అనమాట, కాళ్ళు కొంచెం బ్లడ్ కూడా వస్తుంది పగుల నుంచి. సో ఇంకా ఇంతకుముందు ఆలగడ్డలు ఉన్నప్పుడు కూడా నాకు సేమ్ ఇదే ప్రాబ్లం అనమాట. అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే తను చెప్పారు డస్ట్ తగలకుండా అండ్ వాటర్లో తడవకుండా చూసుకోమన్నారు. కానీ కుదరదు కదా, పని చేసుకోవాలి, డస్ట్ ఇంకా ఇంట్లో చెప్పులు వేసుకోవాలంటే పెద్దగా అలవాటు లేదనమాట. ఇంకేం చేస్తానంటే ఇంకా కొబ్బరి నూనెనే అప్లై చేసుకుంటాను. సో క్రాక్ క్రీమ్ యూజ్ చేసినా నాకు పెద్దగా రిజల్ట్ అనేది లేదనమాట. అందుకనేసి ఇంకా హాట్ వాటర్లో కాళ్ళని బాగా క్లీన్ చేసుకొని తర్వాత నీట్గా తుడిచేసుకున్న తర్వాత కొబ్బరి నూనె అప్లై చేసుకుంటాను. నాకు చాలా బాగా హెల్ప్ అయింది. సో ఇంక ఈసారి ఎలాగ అది చేస్తున్నాను, కాళ్ళు కూడా చాలా డస్ట్గా ఉన్నాయన్నమాట. అందుకనేసి పెడిక్యూర్ లాగా చేద్దామనేసి ట్రై చేసానమాట. ముందు హాట్ వాటర్లో కాళ్ళని బాగా నానబెట్టుకొని ఓల్డ్ టూత్ బ్రష్ నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో షుగర్ తీసుకొని అందులో లెమన్ జ్యూస్ తీసుకొని ఇలా స్క్రబ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మన కాళ్ళపైన ఉండే డస్ట్ పోతుంది, అదేవిధంగా కాళ్ళ పగుల దగ్గర ఉంటుంది కదా డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా నీట్గా పోతాయి అన్నమాట. సో ఎలాగో రోజు హాట్ వాటర్లో కాళ్ళు పెట్టుకొని క్లీన్ చేసుకొని ఇంకా కొబ్బరి నూనె పట్టించుకుంటాను కదా. సో ఈసారి ఇలా కాళ్ళ మీద కొంచెం కేర్ తీసుకుందాం అనిపించేసి ఇంకా ఇలా పెడిక్యూర్ ట్రై చేస్తున్నాను. సో చాలా రేర్ అండి నేను నా గురించి కేర్ తీసుకోవడము. సో ఇంక ఈసారి కాళ్ళ పగులు చాలా నొప్పి తీస్తున్నాను అనమాట. నైట్ టైం అయ్యేసరికి బాగా పెయిన్ వస్తున్నాయి అనమాట కాళ్ళ పగుల దగ్గర. ఇంకా అందుకనేసి ఇంకా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్ల వంట సోడా తీసుకున్నాను. ఇందులోనే ఇంకా ఒక హాఫ్ లెమన్ని జ్యూస్ని తీసుకుంటాను. ఈ లెమన్ జ్యూస్ ప్లస్ బేకింగ్ సోడా స్కిన్ కాళ్ళపైన ఉంటుంది కదా బ్లాక్నెస్, ట్యాన్ రిమూవ్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది బేకింగ్ సోడా లెమన్ జ్యూస్. అందుకనేసి ఆ 2 మిక్స్ చేసుకొని కాళ్ళకి నీట్గా అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకుంటున్నాను. సో షుగర్ తీసుకుంటాం కదా, షుగర్ స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా రబ్ చేసుకోవాలి. ఇదైతే కనుక మనం కొంచెం ఫాస్ట్గా రబ్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏముండదు, షుగర్ కొంచెం పలుకులుగా ఉంటుంది కదా, అందుకనేసి స్లోగా రబ్ చేసుకోవాలి. ఇలా కాళ్ళకి కింది భాగంలో అండ్ పై సైడ్ కూడా నీట్గా స్క్రబ్ చేసుకున్నాను. రెండు కాళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా స్క్రబ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఫేస్ వాష్ తీసుకొని ఇంకా తర్వాత ఫైనల్గా స్క్రబ్ చేసుకుంటున్నాను. కాళ్ళ చిన్న చిన్న వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేళ్ళ గ్యాప్లలో అందుకు డస్ట్ అంతా పోతుంది అనేసి నీట్గా 2 కాళ్ళు కూడా ఫేస్ వాష్ లేదంటే బాడీ వాష్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ నేను కాళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. సో నేను నెయిల్స్ అయితే పెంచుకోలేదు, నెయిల్స్ ఎందుకు నాకు నచ్చదన్నమాట నెయిల్స్ పెంచుకోవడము, అందుకే ప్రతి వీక్ నెయిల్స్ అనేవి కట్ చేసుకుంటాను. సో నెయిల్ పాలిష్ కూడా ఈ మధ్య పెట్టుకున్నామాట. అసలు నెయిల్ పాలిష్ పట్టీలు పెట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట.
ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్నాను. పొడిగా ఉండే క్లాత్ తీసుకొని 2 కాళ్ళను తేమ అనేది లేకుండా. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇంకా హెయిర్ ఆయిల్ ఉండేది కదా, కొబ్బరి నూనె, అదే తీసుకొని బాగా మసాజ్ చేస్తాను అనమాట కాళ్ళకి. సో నాకు ఇది కాళ్ళ పగుళ్ళు తగ్గడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ క్రాక్ క్రీమ్ కన్నా కూడా ఈ కొబ్బరి నూనె చాలా బాగా హెల్ప్ అవుతుంది కాళ్ళ పగుళ్ళు తగ్గించడానికి. అంటే ముందు కాళ్ళను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని పొడిగా ఉండే క్లాత్తో తర్వాత కొబ్బరి నూనెను అప్లై చేసుకుంటాను. ఇది నాకు మంచి రెమెడీ అనమాట. సో అంతేనండి, ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారని అండ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.